ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. మనల్ని మెచ్చుకోవాల్సింది ప్రజలకు కాదు. ఎవరు మెచ్చుకోవాలి చెప్పండి? చెప్పాలి. కానీ కొంతమంది ప్రజల మెప్పు కోసమే కార్యక్రమాలు చేస్తారు. దేవుడు మెప్పు కంటే వారికి ప్రజల మెప్పే కావాలి. అవునంటారా కాదంటారా? ఉదాహరణ చెప్పను. ఒక ఆయన అంటే యాసకాలంలో ప్రజల దాహార్త తీర్చడానికి సలివేంద్రం పెట్టాడు. కుండ ఖరీదు 100 రూపాయలు. రోజుకొచ్చే నీటి ఉంటాయి డబ్బాలు, అది 5 రూపాయలు 20 డబ్బాలు పడుతున్నాయంటే 25 100. కుండ ఖరీదు ఎంత? 100. నీటికి అయితే ఎంత? రోజుకి 100. కానీ ఈదికి ఫ్లెక్సాలు. ప్రజల దాహార్త ఇచ్చిన మహానుభావుడు, నవయోగ వీరేశలింగం పంతులు, ఇటువంటి డైలాగులతో కట్టిన ఫ్లెక్స్కి 10,000 అయిందంట. నా పాయింట్ మీకు అర్థమైందా? అర్థమవలేదా? కుండ ఖరీదు ఎంత? వాటర్ ఖరీదు ఎంత? ఈ ఫ్లెక్స్ల ఖరీదు ఎంత? అంటే ఇది మొత్తం ప్రజల దాహం తీర్చడానికి ఉద్దేశమా? ఫ్లెక్స్లతో పేరు కోసమా? ప్రజల పేరు కోసం. అవునంటారా కాదంటారా? కొంతమంది అలా ఉంటారు. లేరంటారు ఇటువంటి వాళ్ళు. మనల్ని మెచ్చుకోవలసింది ఎవరు చెప్పండి? చెప్పాలి. ఈ రాత్రి మనుషుల మెప్పు కోరుకోకుండా ఇంకెవరు మెచ్చుకోవాలి చెప్పండి? ఏం చేసినా, పరిచర్య చేసినా. కొంతమంది పాస్టర్ ఉన్నారనుకోండి, కష్టపడి పరిచర్య చేస్తారు. పాస్టర్ అడగలేరనుకోండి, కుచ్చెక్కి రై తుసేయి ఇది చేసి అంటారు. మళ్ళీ పాస్టర్ వస్తే కష్టపడి పని చేస్తుంటారు. ఇదేంటిది అంటే నువ్వు ఎవరి మెప్పు కోసం పని చేస్తున్నావు? పాస్టర్ గారి మెప్పు కోసం. పాస్టర్ గారు ఉన్నా లేకపోతే ఎవరు చూస్తారు? దేవుడు చూసినప్పుడు పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎలా పని చేసావు, లేనప్పుడు కూడా అలాగే పరిచర్య చేయాలి. అవునంటారా కాదంటారా? కొంతమంది భోజనప్పుడు వంటలు వండుతూ ఉంటారు. కడిగినప్పుడు రారు, వండినప్పుడు రారు, కోసినప్పుడు రారు. భోజనప్పుడు వడ్డీంతా కొత్త ఉంటారు. నేను సాల్ట్ వేస్తాను, నేను స్వీట్ వేస్తాను. చాలా బరువు కదా. కూటమైపోయి మళ్ళీ కడిగినప్పుడు ఉండరు. అవునంటారా కాదంటారా? నా మాటలన్నీ కూడా గట్టి తగులుతూ ఉంటాయి. వినాలి బిడ్డ. ఎందుకంటే కడవర దినాల్లో ఉన్న ప్రక్షాళన జరగాలి. నీలో నాలో ప్రక్షాళన జరగాలి, శుద్ధీకరణ జరగాలి, కలుపు తీయాలి. నేను చెప్పే మాట ఒకటే, పరిచర్య చేసిన, పాట పాడిన, ఆరాధన చేసిన, చివరికి ఎంత కానుక ఇచ్చినా ఎవరు మెప్పు? దేవుడు మెచ్చుకో. అదే చెప్పాడు పౌలు గారి సంఘంతో. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. యోహాను సువార్తలో అంటాడు ఆయన, కొంతమంది అంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పే ఎక్కువగా ఆపేక్షించరంట. మనం అటువంటి వారిగా ఉండకూడదు. సరే.